మీరే తీసుకోండి. నేనేమన్నా ఆక్రమించుకున్నానా? ఇటువంటి ఆరోపణలు చేసేటటువంటి మంత్రులకి, శాసనసభ్యులకి, పార్టీలకి నేను ఒక్కటే చెప్తా ఉన్నా, మీ ఇష్టం, చేసుకోవాల్సింది చేసుకోండి. ఎటువంటి పరిస్థితుల్లో భయపడేది లేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నా. ఇతను నిజంగా సాయిరెడ్డి గారికి సంబంధం లేకపోతే ఫస్ట్ అతను ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే ఆ బిడ్డ ఎవరో నాకు పుట్టాడు అంటున్నారు కదా, కమన్ నా బ్లడ్ టెస్ట్ తీసుకోండి, అర్జెంటుగా డిఎన్ఏ టెస్ట్ చేయండి. డిఎన్ఏ టెస్ట్ చేసి ఒకవేళ ఇది కాదని తెలిస్తే కనుక ఇప్పుడు దాకా ప్రచారం చేసిన వాళ్ళందరి మీద నేను పరువు నష్టంకి వెళ్తాను, ఆ మదన్ మోహన్ అనేవాడి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాను, ముందు అర్జెంటుగా చేయండి అని అడగాలి. అది వదిలేసి మీ నచ్చినట్టు చేసుకోండి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను చూసుకుంటాను, నా మీద ఎవడెవడైతే ప్రచారం చేసేవాడో వార్తలు, ఎవడెవడైతే నా గురించి చెప్పాడో బయటికి, వాళ్ళందరినీ అంతు తేల్చేస్తా, తోకలు. ఎవడన్నాడా భయపడేవాడు ఎవడన్నా ఉంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడే నీ జోలికి వచ్చిన వాళ్ళం మేము. నువ్వు ఈ రోజున అధికారం కోల్పోయి మూలను కూర్చుని ఉంటే నిన్ను చూసి భయపడతాడా నీ ఉడత ఊపులకి? నీ మీద ఒక భర్త తన భార్య ఇలా చేసావు నువ్వు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు, దాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేయి. అతను నిజంగా సచ్చీలుడు, నిజంగానే అంత శీలం చెడిపోనోడు ఈ విషయంలో అంటే ఇప్పుడు నేనే కదండి, మీరన్నా సరే ఎవడన్నా ఎలా చెప్తారా డిఎన్ఏ తేల్చబడి నా కొడక్క, అది కాదని తెలియదండి నేను కింద తొక్కేతాను, తొక్కుబడి నారదే అంట మానవా? అది మాత్రం అనకుండా ఆడు చెప్పింది నువ్వేం చెప్పావు, ఆడు చెప్తే నువ్వు వీడియోలు వేసిస్తావా, ఆడు చెప్తే నువ్వు ప్రచారం చేస్తావా? మీ అందరి సంగతి నేను పార్లమెంట్లో ఏం తెలుస్తావు? పార్లమెంట్కి వెళ్ళి రంగు స్టోరీ చెప్తావా పార్లమెంట్లో? నేను ఇలా సో అండి, ఆవిడ ఇలాగ వచ్చిందండి, ముందు ఐవీఎఫ్ అన్నదండి, కాదండి, తర్వాత విజయసాయిరెడ్డికి పుట్టిందని అలా భర్త వచ్చిన మీకు కంప్లైంట్ ఇచ్చాడండి, ఇప్పుడు నేను ఎంత ఇదండి, ఇది అర్జెంటుగా మీరు ప్రివిలేజ్ కమిటీలో పెట్టండి అని పార్లమెంట్లో చెప్తావా? అలా సిగ్గానే ఉందా సాయిబ్రో నీకు? నిజంగా ఇందులో నువ్వు నిర్దోషం అయితే డిఎన్ఏ టెస్ట్ చేయించుకో. డిఎన్ఏ టెస్ట్ చేయించుకుని మొత్తం ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కళ్ళు తెరిపించు.